హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SPR మీడియా వర్క్. అనంతపురం లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 8 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 16,64,160 మంది ఓటర్లు ఉన్నారు. అనంతపురం లోక్సభ నియోజకవర్గానికి విషయానికి వస్తే ఈ పేరు వినగానే ఫ్యాక్షన్ రాజకీయాలు మదిలో మెదులుతాయి. ఆధిపత్యం, ఉనికి, ప్రతీకారం ఇలా దశాబ్దాలుగా ఒకరినొకరు చంపుకుంటూ అనంతపురం చరిత్రను రక్తాక్షరాలతో లిఖించారు. అనంతపురంలో ఫ్యాక్షనే కాదు, అమూల్యమైన చారిత్రాత్మక సంపద, ఆధ్యాత్మికత కూడా ఉంది. ఇక దేశానికి ఉద్దండులైన రాజకీయ నేతలను అందించింది అనంతపురం. కర్ణాటక సరిహద్దు కావడంతో అక్కడి సంస్కృతి ఈ ప్రాంతంలో కలగలిసిపోయింది. ఈ నియోజకవర్గంలో వరుసగా కాంగ్రెస్ పార్టీ 12 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ 1 సారి, సిపిఐ 1 సారి విజయం సాధించాయి. తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం తర్వాత టీడీపీ చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు దాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. మరోసారి అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఆయనను జగన్ కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈయన ప్లేస్లో ప్రస్తుతం పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ నియమించారు. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి, టీడీపీ అభ్యర్థి కానవ శ్రీనివాసులు, పీఆర్పీ అభ్యర్థి జిఎస్ మన్సూర్, బీజేపీ అభ్యర్థి అంబటి రామకృష్ణారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి జేసీ రామానుజుల రెడ్డి మరియు కేపీ నారాయణస్వామి, ఎల్ఎస్పీ అభ్యర్థి అప్పాల అమర్నాథ్, బీఎస్పీ అభ్యర్థి నాగభూషణం గద్దల, ఇండిపెండెంట్ అభ్యర్థి దేవెళ్ల మురళి మరియు టి చంద్రశేఖర్, పీపీఐ అభ్యర్థి జి హరి మరియు సిపిఐ ఎంఎల్ అభ్యర్థి బిఎస్ అమర్నాథ్లపై పోటీ చేసి 77,921 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి జేసీ దివాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి మరియు కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ చౌదరి పీలపై పోటీ చేసి 61,269 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య, టీడీపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డి మరియు సిపిఐ అభ్యర్థి డి జగదీష్లపై పోటీ చేసి 1,41,428 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మానగుంట్ల శంకరనారాయణ మరియు టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.